గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు కాజేసిన వ్యక్తిపై ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పెనుమాక రమేష్, పెదపాటి రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు తమ పిల్లల సీటు కోసం ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు అనే వ్యక్తిని సంప్రదించారు. అతను తనకి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు తెలుసునని తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద నుంచి 25,000 తీసుకున్నాడు. అయితే 4 నెలలు గడిచినా సమాధానం దాటవేస్తూ చివరకు తాము మోసపోయామని విద్యార్థుల తల్లిదండ్రులు ద్వారకా తిరుమల పోలీసులను ఆశ్రయించారు. తమను మోసం చేసి డబ్బులు కాజేసిన కొత్తపల్లి సుబ్బారావుపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాది గంటవరగూడెం అండి. నా పేరు రమేష్, పెనుమాక రమేష్. మేము అలా బాబుని హాస్టల్లో జాయిన్ చేద్దామని చెప్పేసి మేము మా వాళ్ళ ద్వారాగా తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఆ ద్వారాగా మేము పరిచయం అయ్యాడు ఆయన, కొత్తపల్లి సుబ్బారావు గారు. ఆయన ఫోన్ చేసి మాట్లాడుతూ జరిగిన తర్వాత పలానా చోటకి రమ్మన్నారు, నేను సీట్ ఇప్పిస్తానని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి మేము భీమడోలు వెళ్ళామండి. అక్కడికి రమ్మంటే వెళ్ళాము. సరే కదని చెప్పేసి అక్కడ డబ్బులు తీసుకున్నారు. అయితే 20,000 అన్నారండి. 20,000 అయితే 20,000 ఇప్పుడు ఇచ్చేయమన్నారు. ఇవ్వలేము అన్నాము. ఇప్పుడు అయితే మేము ఎక్కడ బయట తేవాలని చెప్పేసి అన్నామండి. సరే మీ దగ్గర ఎంత ఉంటే అంత కట్టండి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి మేము 10,000 ఇచ్చామండి. 10,000 తీసుకున్న తర్వాత మాకు వాళ్ళు తెలిసి ఎంపీలు తెలిసి ఎమ్మెల్యేలు తెలిసి నీకు ఇబ్బంది ఏం లేదు, నీకు సీట్ 10 రోజుల్లో వచ్చేద్ది, నువ్వు కంగారు పడక అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి మేము ఆయనకి డబ్బులు ఎత్తడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఇంకా టైం అయిపోయి స్కూల్ పెట్టారండి. స్కూల్ పెట్టిన తర్వాత మేము ఫోన్ చేస్తాం మొదలెట్టాం. ఆయన గారికి ఫోన్ చేస్తే మీరు వెయిట్ చేయండి అమ్మా అని చెప్పేసి అన్నారు. రాలేదని చెప్పేసి అన్నారు. అంటే ఇంకా రాకపోవడం ఏంటంటే స్కూల్ పెట్టేశారు, పిల్లలు ఖాళీగా తిరుగుతున్నారు రోడ్లు అంటాను, ఇక్కడ మాట వింటలేదని చెప్పేసి అంటే కంగారు పడకమ్మా మేము చూస్తున్నాను, అదే పని మీద ఉన్నాను నేను అని చెప్పేసి అనేవాడు. సరే కదని చెప్పేసి మేము ఇంకా అలాగే వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత 4 నెలలు గడిచిపోయిందండి. 4 నెలలు గడిచిన తర్వాత ఏంటండి పద్ధతి అని అడిగితే వస్తుందమ్మ కంగారు పడకో, ఏంటమ్మా కంగారు పడుతున్నామని చెప్పేసి అన్నాడు మమ్మల్ని. సరే కదని చెప్పేసి మేము ఇంకా అలాగే ఉన్నాం. ఇక మాకు చిరాకు వచ్చిందండి. చిరాకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి జరిగింది. ద్వారకా తిరుమల వచ్చి పోలీస్ కంప్లైంట్ రాసి మేము ఇచ్చామండి. అది మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఇటువంటి వ్యక్తిని కఠినంగా మీరు సేవగా తీసుకుని మాకు అనేది చేయాలండి.